అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. బుద్ధుడి యొక్క సందేశాలు, ఆయన బోధలు చెప్పుకుంటున్నాం. ధమ్మపదంలో ఆయన చెప్పిన బోధల్లో 16 చెప్పుకున్నాం. దాంట్లో ఈరోజు నాలుగో పార్ట్. ఆయన చెప్పినటువంటి బోధ ఏమిటంటే, దూషించి, దండించి బుద్ధి చెప్పెడివాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు. దుష్టులకు, భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. ఇది ఆయనిచ్చిన సందేశం. దాని మీద ఇప్పుడు నాలుగో పార్ట్ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే, ఎందుకు ఈ పని చేస్తున్నాడాయన? తిట్టడము, కొంతమందిని దండించడం. కొడుతూ ఉంటాడు కూడా సద్గురువు. దేనికోసమంటే బుద్ధి చెప్పడానికి. బుద్ధి కలిగి ఉండి కూడా బుద్ధి లేనివాడిగా ప్రవర్తించి తన జీవితాన్ని తాను నష్టపెట్టుకుంటున్నాడు. అది వాడికి తెలీదు. కానీ గురువుకి తెలుసు. అంచేత ఆ శిష్యుడిని మార్చడానికి కొంచెం కఠినంగానే వ్యవహరిస్తాడు. మరి ఆ బుద్ధి చెప్పడానికి ఆ రకంగా వ్యవహరిస్తున్నాడు అంటే, బుద్ధి యొక్క గొప్పతనం ఏంటో ఆయనకి తెలుసు. సాధకుడికి కానీ, శిష్యుడికి కానీ అది తెలీదు. అందుకే అశ్రద్ధ చేస్తున్నాడు. అంచేత ఆ బుద్ధి అంటే ఏంటో, ఆ బుద్ధి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. నాలుగో పాఠం మనం. ఎంచేతంటే బుద్ధి కూడా ఎందుకు ఉండాలి? బుద్ధి ఉంటే మన్ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు మనం చూద్దాం. బుద్ధి అనేది మొన్న కొన్ని పాయింట్లు తెలుసుకున్నాం. ఈరోజు మిగతావి కూడా తెలుసుకుందాం. బుద్ధి అనేది 100% ఉన్నప్పుడు మనిషి బుద్ధుడవుతాడు. మొన్న కూడా చెప్పుకున్నాం ఆ శాతం అన్నది. బుద్ధి శాతం ఎక్కువుండి, మనసు శాతం తక్కువుంటే వాళ్ళు బుద్ధి బాగా ఎదిగినట్టు. మనసు శాతం ఎక్కువుండి, బుద్ధి శాతం తక్కువుంటే ఇంకా వాడు బుద్ధి పరంగా ఎదగలేదనే చెప్పుకోవాలి. ఇంకా కొన్ని పాయింట్లు తెలుసుకుందాం. బుద్ధి ఉన్నవాడు తన సమయాన్ని, వనరులను వృధా చెయ్యడు. మానవుడికి ఉన్న అత్యంత విలువైంది ఏది అంటే సమయం. అంత విలువైంది మరి నిజంగా బుద్ధి ఉన్నవాడు వృధా చేయడు. ఇంకేతంటే మానవ జన్మే గొప్ప అవకాశం. కారణం ఏంటంటే ఒక మానవుడు మాధవుడుగా ఎదగడానికి మంచి అవకాశం ఈ మానవ జన్మే. 84,00,000 రకాల జీవరాశుల్లో ఏ జీవికి లేని అవకాశం మానవుడికే ఉంది. అటువంటి మానవ జన్మ పొంది కూడా
సమయం వృధా చేస్తే వాడు ఎంత నష్టపోతాడో బుద్ధి ఉన్నవాడికి తెలుస్తుంది. బుద్ధి లేనివాడికి తెలీదు. వాడేదో బోలెడు జీవితం ఉందనుకుంటూ ఎంతో వృధా చేస్తాడు. మనకి ఉదాహరణలు చెప్తారు పెద్దవాళ్ళు. మానవ జీవితం అన్నది నీటి బుడగ లాంటిది అంటారు. సముద్రం నీళ్ళలో కెరటాలొచ్చినప్పుడు ఎన్నో బుడగలొస్తూ ఉంటాయి. ఆ బుడగ కాసేపుంటుంది. తర్వాత బుడగ పేలిపోతుంది. ఆ నీటి బుడగ. అలా ఎప్పుడు ఆ బుడగ పేలిపోతుందో తెలీదు. అలాంటిదే ఈ మానవ జీవితం కూడా. క్షణభంగురం అంటారు. ఇదేదో కళ్ళు మూసి తెరిచే లోపులో అయిపోయినట్టు అయిపోతుందంటారు. ఇంకా మనం తెలుసుకుంటున్నాం ఎన్నో విషయాలు. భూమి మీద చూస్తే వీడు 100 సంవత్సరాలు ఉన్నట్టుంటాడు. కానీ సంవత్సరము అంటే ఏదో చాలా పెద్దది కింద మనకు లెక్కొస్తది. పైకి వెళ్లి చూస్తే పై లోకాల్లో. భూమి మీద సంవత్సరము ఒక రోజుతో సమానం. అక్కడ రోజు గడిచిందంటే ఇక్కడ సంవత్సరం అయిపోయినట్టే లెక్క. చేత ఇక్కడ వాళ్ళు మటుకు చాలా ఎక్కువ సమయం ఉందేమో అనుకుంటారు కానీ, పై లోకాల్లో ఉన్నవాళ్ళు అది పెద్ద చాలా తక్కువ కిందే లెక్కే వస్తుందక్కడ. ఎంచేతంటే ఓసారి నేను పత్రి గారిని ఓ ప్రశ్న అడిగాను. ఆయన ఏం చెప్పారంటే 2500 సంవత్సరాల క్రితం నేను బుద్ధుడి దగ్గర శిష్యుడు ఆనందుడిగా నేను జన్మించాను అని చెప్పన్నారు. తర్వాత బెంజమిన్ ఫ్రాంక్లిన్‌గా అమెరికాలో అన్నారు. తర్వాత ఒరిస్సాలో ఒక జన్మంతా నేను ధ్యానం చేశానన్నారు. దాని తర్వాత హైదరాబాద్ ఒక సూఫీ మాస్టర్ హజరత్ ఇనాయత్ ఖాన్‌గా నేను జన్మ తీసుకున్నా అన్నారు. ఈ జన్మలో పత్రిగా, సుభాష్ పత్రిగా నేను జన్మ తీసుకున్నా అన్నారు. అంటే ఇప్పుడు ఆనందుడికి, పత్రి గారికి మధ్యలో 3 జన్మలొచ్చినియి. ఈ 3 జన్మలు ఇంచుమించు 2500 సంవత్సరాలయింది. నేనడిగాను, "ఏవండీ ఇన్ని వందల సంవత్సరాలు పడుతుందా? ఇన్ని వందల సంవత్సరం 3 జన్మలేటి" అని చెప్పన్నాను. ఆయనన్నారు, "కాకిరెట్టయ్యా" అన్నారు. ముందు నాకు కొంచెం అర్థం కాలేదు గానీ తర్వాత అర్థమైంది. సముద్రంలో కాకిరెట్టంత. అలాగే ఈ వందల సంవత్సరాలన్నవి ఇక్కడ మనకెక్కువ గాని, ఆ పైలోకాల్లోంచి చూస్తే ఆ రకంగానే లెక్కేయొచ్చు. అంచేత బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడంటే, సమయానికి చాలా విలువిస్తాడు. సమయాన్ని వృధా చేయడు. మీరు ఖాళీగా ఉన్నారు అంటే, మీ జీవితంలో ఎంతో నష్టపోతున్నట్టు లెక్కేసుకోండి మీరు. చాలా మంది లెక్కేయరు అలా. అలాగే అవసరం లేనివి చూస్తూ ఉన్నా, అవసరం లేని పనులు చేస్తూ ఉన్నా, అవసరం లేని మాటలు మాట్లాడుతూ,
మీ సమయాన్ని గడిపేస్తున్నా మీరు ఎంతో నష్టపోతున్నారు. ఆ సమయంలో మీకు అంటే ఆత్మకు లాభించే సాధనలు చేయొచ్చు, స్వాధ్యాయం చేయొచ్చు, ఏయో సందేశాలు వినొచ్చు, ఏయైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఖాళీగా ఎందుకు కూర్చోవాలి? అది నేను పత్రి గారి దగ్గరే చూశాను. ఖాళీ కూర్చోరాయన. లేచినప్పటి నుంచి పడుకునేదాకా. నిద్ర కూడా తక్కువే ఆయనకి. అర్ధరాత్రి దాకా ఏదో చదువుతూనే ఉంటారాయన. లేతే ఏదో ఒకటి పురమాయిస్తూ ఉంటారు. లేతే అందరితో మాట్లాడుతూ ఉంటారు. సమయం వృధా చేయరు. అలాగే వనరులు ప్రతి మానవుడికి ఎన్నో వనరులున్నాయి. మాటుంది, శక్తి ఉంది, పనిచేసే శక్తి, ఆలోచించే శక్తి ఉంది. ఎన్నో చేసే శక్తి ఉంది మానవుడి దగ్గర. వేటిని వృధా చేసినా వాడికి బుద్ధి లేనట్టే లెక్క. అంచేత బుద్ధి లేకపోతే ఆ శిష్యుడు ఒక రకంగా తన జీవితాన్నే వృధా చేసుకుంటాడు. అందుకే గద్దిస్తాడు. ఆ సద్గురువు దండిస్తాడు. గట్టిగా కేకలేస్తాడు. మెల్లిగా చెప్తే అర్థం కాదు కాబట్టి కొంచెం గట్టిగానే చెప్తాడు. అంచేత బుద్ధి అన్నది చాలా అవసరం. ముఖ్యంగా సమయాన్ని, తన వనరుల్ని ఎంతో నష్టపెట్టుకుంటాడు బుద్ధి లేనివాడు. అలాగే బుద్ధి ఉన్నవాడు తన శక్తిని శంకించాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మానవుడు ఎంతసేపు తనని తాను అల్పుడుగా భావిస్తాడు. సమర్థుడిగా భావిస్తాడు. ఏమీ చేయలేని వాడిగా అనుకుంటూ ఉంటాడు. కానీ మానవుడు గనక తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఇప్పుడు మన వాళ్ళంతా మొదట్లో చూస్తే మాకెక్కడండి, మేమెక్కడండి అనేవారు. ఇప్పుడు అలాంటిది ప్రతి ఒక్కళ్ళు ఎన్నో పనులు చేస్తున్నారు. ఎన్నో సాధిస్తున్నారు. వాళ్ళ బుద్ధి పెరిగే కొద్దీ ఆలోచిస్తున్నారు. నేను ఎక్కడ వెనకబడుతున్నాను? ఎక్కడ నాలో లోపం? అన్న ప్రతి దాన్ని ఆలోచిస్తూ, విశ్లేషించుకుంటూ, సరిజేసుకుంటూ ఎంతో బాగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఎన్నో వృధా చేసేవారు. డబ్బుతో అలా ఎన్నో వనరులంటే అన్నీ కూడా. ఇప్పుడు ఆత్మకు ఎంత అవసరమో అంత మట్టుకే అన్నీ చేస్తున్నారు. ఎంతో మార్పొచ్చింది అందరిలో. అంతేకాదు బుద్ధి ఉన్నవాడు ఇంకా ఏం చేస్తాడంటే లోక కళ్యాణం కోసం పాటుపడతాడు. బుద్ధి ఉన్నవాడు లోక కళ్యాణం కోసం పాటుపడతాడు. అది బుద్ధి ఉన్నవాడికే తెలుస్తుంది. ఎందుకు లోక కళ్యాణం కోసం పాటుపడాలి.
ప్రతి ఒక్కడు తన కళ్యాణం కాంక్షిస్తూ ఉంటాడు. సృష్టిలో ఉన్న రహస్యం ఏంటంటే, లోక కళ్యాణం కోసం మనం పాటుపడినప్పుడే మన కళ్యాణం జరుగుతుంది. ఇందులో ఉన్న రహస్యం అది. ఇది అర్థమైన వాడు ఖచ్చితంగా ఆ పనే చేస్తాడు. లోక విరుద్ధంగా వీడు పాటుపడితే జీవితం నరకప్రాయం అయిపోతుంది. అంచేత లోక కళ్యాణం కోసం పాటుపడతాడు. ఇతరులకి నా వల్ల ఏం మంచి జరుగుతుంది? నేనేం మంచి చేయగలను? ఈ ఆలోచనలోనే ఉంటాడు. ఆ రోజులో ఇతరులకి ఉపయోగపడే, ఇతరులకి లాభించే ఏదో ఒక పని చేసేదాకా వాడికి తృప్తి ఉండదు. వాడికి నిజంగా ఆ సంతృప్తి అన్నది ఇతరులకి ఏదో ఒక మంచి చేసినప్పుడే వాడికి కలుగుతూ ఉంటుంది. 10 మందికి ఉపయోగపడే పని, ఈ పని నేను ఈరోజు చేశాను. వాడు ఎంతో సంతృప్తిగా ఉంటాడు ఆ రోజు. దాన్నే ఆత్మతృప్తి అంటారు. ఆత్మ నుంచి వచ్చింది ఆ తృప్తి. ఆత్మ ఎప్పుడు సంతోషిస్తుందంటే, తన లాభం కోసం వాడు ఏం చేసినా ఆత్మ ఎంతో ఆనందపడుతుంది. సంతృప్తి పడుతుంది. ఆ తృప్తి వాడు అనుభవిస్తాడక్కడ. చూసుకోండి కావాలంటే. ఆ రోజు అందరికి ఉపయోగపడే పని మీరు ఏది చేసినా సరే. అందుకే అంటుంటాను. ఖాళీగా వద్దు. ఏదో పని చేస్తూ ఉండండి. ఇతరులకు ఉపయోగపడేది, ఇతరులకి లాభించేది. అన్నిటికంటే ఆత్మకర్మలు గొప్పవి అని చెప్తూ ఉంటాను. వాటిల్లో కూడా అందరికీ జ్ఞానాన్ని అందించే కృషి అన్నది చాలా చాలా గొప్పది. అంచేత ఎవరు ఎంత చేయగలరో అంత చేయమంటూ ఉంటాను. మీకు ఉన్న స్థాయిలో మీరు చేయగలిగింది ఇప్పుడు మొదలెడితే చేసే కొద్దీ మీ నైపుణ్యం పెరగడమే కాదు, ప్రకృతి కూడా మీకు అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటుంది. దాంతో మీరు ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. ఒక 20 సంవత్సరాల క్రితం నన్నే తీసుకున్నట్లయితే ఎవరో గొడవ ఎందుకు నాకు? నేను పుస్తకాలేమి రాయలేదు. మరిప్పుడు ఎన్నో పుస్తకాలు రాయగలుగుతున్నాను. ఇప్పుడు ఇన్ని సందేశాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నో సందేశాలు ఇస్తున్నా. ఇప్పుడు నాలో ఇంత జ్ఞానం లేదు. ఇప్పుడు ఎంతో జ్ఞానం సంపాదించుకున్నా. అప్పుడు నా టైం అంతా వృధా చేసేవాడిని. ఖాళీ దొరికితే రెస్ట్ అంటూ కూర్చునేవాడిని. ఇప్పుడు ఏదో పని చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. ఖాళీగా ఉంటే లోపల ఏదో సంతృప్తే. ఇదివరకు పనికి రాని పనులు ఉండేవి. లేకుండా ఎందుకు ఉండేవి కావు. చేసే వ్యాపారంలో కానీ, ఇందులో కానీ. ఇప్పుడే అయన్నీ పూర్తిగా పోయినియి. అలా చూసుకుంటే మరి 20 సంవత్సరాల క్రితం నా జీవితానికి, ఇప్పుడు నా జీవితానికి సంబంధమే లేదు. అప్పుడు సంసారం మీద ఎక్కువ దృష్టుండేది. ఆ పిల్లలు, మనవలు ఆ గొడవ తప్ప ఇంకేం ఉండేది కాదు.
అదే జీవితం అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమైంది. అది కాదు జీవితం. మన్ నేను ఆత్మను, ఈ దేహం నేను కాదు అన్నది అర్థమైంది. తాత్కాలిక అనుబంధమే తప్ప ఏమి శాశ్వతమైనవి కాదు అన్నది అర్థమైంది. చేత దేనికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలో అంతే మనం ఇస్తున్నాం. పత్రికని చూసాను నేను. అంటే అక్కడ వస్తే ఆ పిల్లలు కాసేపు గడుపుతారు. లేకపోతే ఇంకా పట్టించుకోరు. ఆ దృష్టే ఉండదండి. అంచేత అలా సమయాన్నంతా లోక కళ్యాణం కోసం పాటుపడుతూ ఉంటాం. ఆత్మకు లాభించే ఎన్నో సంపాదించుకుంటాం. ఎంత మీరు చేస్తూ ఉంటే ఆత్మ అంత ఎదుగుతూ ఉంటుంది. ఎన్నో లక్షల కోట్ల లోకాలున్నాయి పైన. అవన్నీ దాటుకుంటాం. ఉన్నతమైన స్థితికెళ్తాం. మరి ఆ పై లోకాల్లో అంటారుగా ఊర్ధ్వలోకాలని, గొప్పవాళ్ళుండే లోకాలు. ఆ లోకాలు చేరుకుంటాం. ఎన్నో నేర్చుకుంటాం. ఎన్నో తెలుసుకుంటాం అక్కడ. మనకు అనుకూలమైన జన్మ తీసుకునే అవకాశం కూడా అక్కడ ఉంది. ఇంకా మనం నేర్చుకోవాల్సినయి, మన అనుభవాలు పొందవలసినయి, వాటికి అనుగుణమైనటువంటి జన్మ తీసుకుంటాం. స్త్రీగానో, పురుషుడుగానో ఏదో ఒకటి తీసుకుంటాం. ఏది అవసరమంటే అదే తీసుకుంటాం. అది మన చాయిసే. తీసుకోవడమే కాదు, అది తీసుకున్న తర్వాత కూడా దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. పత్రి గారు ఏమని చెప్పారంటే, అసల పైలోకాల్లో వివేకానందుడు శిష్యుడే రామకృష్ణ పరమహంస అంట. తన లక్ష్యం ఏంటో గుర్తు చేయడానికి ఆయన్ని ముందు పంపించాడంట రామకృష్ణ పరమహంసని. తర్వాత ఈయనెళ్ళాడు. ఆయన పరిచయం అయ్యాక ఈయనకి అన్నీ నిర్దేశించాడాయన. ఇంకప్పుడాయన బ్రహ్మాండంగా అలిగిపోయాడు. ఎన్నో గ్రంథాలు రాశాడు. ఎంతో సందేశాలిచ్చాడు. అలా ముందే నిర్ణయించుకుంటాం. ఏది అవసరమో అది. అలాగే ఇంకో పాయింట్. బుద్ధి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంతోషంగా ఉంటాడు. ఎన్నో పరిస్థితులుంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. వాళ్ళనుకున్నట్టు ఉండదు. సాఫీగా ఉండదు. ఎన్నో ఒడిదుడుకులుంటాయి. ఎన్నో సమస్యలుంటాయి. ఎన్నో కష్టాలు. అయినా సరే వాడికి తెలుసది. ఇయన్నీ స్వయం కృతం. నేను చేసుకున్నదే. వీటి ద్వారా నేను అనుభవాలు పొందాలి.
అని అర్థమైంది కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి, బాధపడడు. సంతోషంగానే ఉంటాడు. లోపల ఎంత మదనున్నా కూడా బయట అందరితో మామూలుగానే మాట్లాడతాడు. అది బుద్ధి ఉన్నవాడి లక్షణం. మీరు ఆ స్థాయికి రాగలిగితే చాలా ఎదిగినట్టేనండి. మీ కుటుంబంలో, మీ జీవితంలో పరిస్థితులెలా ఉన్నా సంతోషంగా ఉండగలగాలి. దాన్ని లెక్క చేయకూడదు. పట్టించుకోకూడదు. మీరు చేసే పనులకి అది అవరోధం కాకూడదు. అదే చేశాను నేను. ఉన్న జరిగిన సంఘటనలు. దాన్నేం పెద్ద లెక్క చేయలేదు. చేతేంటంటే బుద్ధి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సంతోషంగా వాడు మనస్సును జయించినవాడు. బుద్ధి ఉన్నవాడు మనస్సుని జయించినవాడు. చేత బుద్ధి ఉన్నవాడు సంతోషానికి పొంగిపోడు, దుఃఖానికి కుంగిపోడు. కానీ సంతోషానికి పొంగిపోయినా, దుఃఖానికి కుంగిపోయినా అది మామూలు మనిషి యొక్క లక్షణం. కానీ సంతోషానికి పొంగిపోకుండా, దుఃఖానికి కుంగిపోకుండా ఉంటే అది బుద్ధి ఉన్నవాడి లక్షణం. అలా ద్వంద్వాల్లో సమస్థితి పాటించగలిగాను. బుద్ధి ఉన్నవాడే. గెలుపు ఓటములు, మాన అవమానాలు, నిందాస్తుతులు ఇలా వీటన్నిటిలో కూడా తిరిగి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఆయన చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తాను. భారత్ నెగ్గిందనుకోండి, మనమంతా ఏమంటామంటే ఆ మ్యాచ్‌లో మనం నెగ్గాం. ప్రతిరోజు అలా అనరు. భారత్ నెగ్గింది అంటాడు. పాకిస్తాన్ ఓడిపోయింది అంటాడు. వాళ్ళు ఓడిపోయారు అనరు. ఇది ఆయనలో ఉన్న
గొప్పతనం. అంతా సమానమే. ఊరికే కాసేపు ఆట ఆడుకుంటున్నారు. ఇందులో గెలుపోటములన్నది సమానం. ఓసారి ఒకడు నెగ్గుతాడు. ఇంకోసారి ఇంకోడు నెగ్గుతాడు. బుద్ధి ఉన్నవాడు రెండిటిని సమానంగా తీసుకుంటాడు. సరదా, ఎంటర్‌టైన్‌మెంట్ లేతే ఒక విద్య నేర్చుకోవడం. అన్నిట్లోనూ అనుభవం సంపాదించాలి. అందుకోసం ఆడుతున్నాడు. ఆ జన్మలో అలా పని చేస్తున్నారు. మనము అయన్నీ చేసాం. చేయకుండా ఇప్పుడు ఆఖరిలోనే వచ్చాం ఇందులోకి. అలాంటియన్నీ అయిపోయినాయి. ఎన్నో అయిపోయినాయి మనకి. ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇప్పుడు ఏయైతే ప్రపంచంలో అన్నీ చూస్తున్నామో, అన్ని రకాల అనుభవాలు గుర్తు చేసుకుంటున్నాం. ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టాం ఇప్పుడు. ఇదే చివరిది. అందుకే చివరి జన్మలోకి వచ్చిన వాళ్ళం మనం. అదే చెప్తూ ఉంటాను నేను. అంచేత సంతోషానికి కుంగిపోవడం, దుఃఖానికి కుంగిపోవడం ఉండకూడదు. రెండిట్లోనూ సమంగా ఉండడమే బుద్ధుడు ఉన్నటువంటి లక్షణం. అంతేకాదు ఇంకో పాయింట్ ఏంటంటే, బుద్ధుడు ఒక్క క్షణం కూడా వృధా చేయడు. ఒక్క మాట కూడా వృధా చేయడు. అలా బుద్ధుని దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. మనం కూడా ఒక్క క్షణం వృధా చేయకూడదు. ఒక్క మాట కూడా వృధా చేయకూడదు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, వేల కొద్దీ మనుషుల్లో కొంతమందే సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. సిద్ధత్వం కోసం. ఈ సిద్ధత్వం అన్నది బుద్ధి నుంచే మొదలవుతుంది. అలా బుద్ధి నుంచి ప్రయత్నించడమే సిద్ధత్వం అంటారు. ఆంజనేయ స్వామికి ఎన్నో సిద్ధులున్నాయి. అష్టసిద్ధులు. ఇయన్నీ నెక్స్ట్ స్టేజ్. బుద్ధి మరి పెంచుకున్నాక ఇయన్నీ కూడా మనం సంపాదించుకుంటాం. చేత బుద్ధి అంత గొప్పది కాబట్టే, మానవుడికి ఇంత మేలు చేస్తుంది కాబట్టే, గురువు ప్రతి శిష్యుల్లో బుద్ధి వృద్ధి చేయడానికి కఠినంగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. అంతకు మించి శిష్యుడి మీద వాడికేమి కోపం ఉండదు. మరి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పత్రి గారు ఏమన్నారో తెలుసుకుందాం రేపు ఇంకా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు. థాంక్ యూ.